ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి? ఉగాది రోజున వేప పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యమంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడు జరగబోయే విషయాల గురించి పనిగట్టుకుని వినడం ఎందుకు? అందరూ ఒక చోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి అంటే జవాబులు ఇవిగో. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే 5 భాగాలుంటాయి. అందుకని దీనికి పంచాంగం అని పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు. పంచాంగం ప్రకారం వ్యవసాయానికి, వర్షానికి, రాజ్యానికి ఇలా ప్రతి విభాగానికి ఓ అధిపతి ఉంటాడు. ఇలా 9 మంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే ఒక మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు. ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలాలు ప్రత్యేకత చెప్పేదేముంది. ఒక్కో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలు లెక్క కడతారు. దీనివల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని, అనువు కాని చోట అదుకులమని అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికుల పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు. ఇప్పుడంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు కేవలం కొద్ది మంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒక చోటికి చేరేవారు. దీనివల్ల పంచాంగ శ్రవణం నలుగురు కలుసుకుని కష్ట సుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మిక పరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చు. గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి, నోములు ఎప్పుడు జరుపుకోవాలి, వ్రతం ఎలా చేసుకోవాలి వంటి 1,00,000 సందేశాలన్నింటికీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకే పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్న వారికి కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.